మరి ఈరోజు నా స్టైల్లో వైరల్ వంటలక స్టైల్లో ముద్దపప్పు ఆవకాయ అన్నం చేయబోతున్నాను. ఎలా చేస్తాను, ఏంటి, అంత డిఫరెంట్ ఏంటి, అంత టేస్ట్ బాగుంటుందా అని అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ హమ్ దేతే హే. ఇంకా లేట్ చేయకుండా హ్యావ్ అ లుక్. ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక కప్పుడు ముద్దపప్పు, పలుకు పలుకు ఉండాలి పప్పు. మరీ పలుకు పలుకు అంటే పలుకు చేసేవు అట్లా కాదు, ఉడికి ఉడకనట్టు కానీ ఉడికింది అలా ఉండాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా నీళ్ళు, దీన్ని దంచి దంచి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పెషల్ ఏంటంటే వదినా, ఆముదం నూనె. ఆముదం నూనె జీర్ణక్రియకి మంచిది, అంటే మన పొట్టకి కూడా చాలా మంచిది. ఎలా అంటే ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఈ చిన్న 2 drops ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ ఆముదము నూనె బాగా పనిచేస్తుంది, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. అలా అని మనము రెగ్యులర్గా యూజ్ చేయడం కాదు వదినా, నెలకి ఒక్కసారి తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో అందులో ఒక 2-3 డ్రాపులు వేసుకుంటే సరిపోతుంది. సో అదే ఇప్పుడు నేను వేయబోతున్నాను. అదొదినా మిక్సింగ్ అయితే అయిపోయింది, ముద్దపప్పు మిక్సింగ్. ఇప్పుడు ఒక బౌల్లో ఉడికించిన అన్నం తీసుకొని ఆవకాయ పచ్చడి, నువ్వు మినిమం ఉండాలిరా, నువ్వు లేకపోతే టేస్ట్ రాదు. కొద్దిగా నెయ్యి, ఆహా, వేడి వేడి అన్నంలోన ఆవకాయ కలిపి కలిపి పక్క పక్క ముద్ద పెట్టి. వదినా, ముద్దపప్పు రెడీ, ఆవకాయ అన్నం రెడీ, నంచుకోవడానికి ఉల్లిపాయ కూడా రెడీ, పక్కనే వెన్నపూస. ఆహాహా. మరి ఏంది ఇప్పుడు ఒక స్పూన్ అది తింటావా అనే డౌట్ ఒకరిద్దరికైనా వచ్చుండాలి కదా. అలా కాదు దినా, ఇప్పుడు ప్లేటింగ్ ఉంటుంది, మైండ్ బ్లాక్ అయిపోద్ది. వెయిట్ ఎ మినిట్. ఒక దగ్గర స్టీమ్డ్ రైస్, ఇప్పుడు ముద్దపప్పు, ఆవకాయ అన్నం, కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆవకాయ పచ్చడి, కొద్దిగా వెన్నపూస. ముద్దపప్పు ఆవకాయ అన్నం చేసే విధానం. ముందుగా
ఒక బౌల్లో ఉడికించుకున్న కందిపప్పు, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మెదుపుకోవాలి. అందులోనే 2 చుక్కల ఆముదము నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అన్నం ఒక బౌల్లో వేసి ఆవకాయ, కొద్దిగా నెయ్యి వేసి కలుపుకుంటే ఆవకాయ అన్నం రెడీ అవుతుంది. చివరిగా ఫైనల్ ప్లేట్లో ముద్దపప్పు ఇంకా ఆవకాయ అన్నం పెట్టుకొని నెయ్యి, వెన్నపూస వేసుకుంటే ముద్దపప్పు ఆవకాయ అన్నం రెడీ.